నమస్కారం సుఖీభావకు స్వాగతం. ఈరోజు సుఖీభావలో ఈ క్రీములతో చర్మానికి చిక్కులే, పాప్స్మియర్ తో సర్వైకల్ క్యాన్సర్ కు చెక్, పొగ మద్యం మానేస్తే సగం క్యాన్సర్లు దూరం, బీజాల్లో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. నేటి ఆధునిక ప్రపంచంలో తెల్లగా ఉంటేనే అందం, తెల్లగా ఉంటేనే విజయం అనే ఒక అపోహ మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. రాత్రికి రాత్రే తెల్లగా మెరిసిపోవాలనే ఆరాటంతో మార్కెట్లో దొరికే ఫెయిర్నెస్ క్రీమ్లను అమాయకంగా ముఖానికి పట్టించుకుంటున్నారు ఎంతోమంది. కానీ మేని ఛాయను మార్చే ఆ మెరుపు వెనుక జీవితాన్ని చీకట్లోకి నెట్టే స్లో పాయిజన్ దాగుందని ఎంతమందికి తెలుసు? ఫెయిర్నెస్ క్రీములతో చర్మానికే కాదు, లోపల ఉండే కిడ్నీలు, కాలేయం కూడా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫెయిర్నెస్ క్రీములతో చర్మానికి పొంచి ఉన్న పెనుముప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం మన శరీరాన్ని బాహ్య కాలుష్యం నుండి కాపాడే అద్భుతమైన కవచం. కానీ ఆ కవచానికి రసాయనాల రంగులు పూస్తే జరిగే నష్టం అంతా ఇంత కాదు. అసలు మన చర్మానికి రంగు ఎలా వస్తుంది? మన చర్మం పైపొర ఎపిడెర్మిస్లో మెలనోసైట్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. మనలాంటి ఉష్ణమండల దేశాల్లో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించటానికి మన శరీరం సహజంగానే ఎక్కువ మెలనిన్ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే మన చర్మం గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఫెయిర్నెస్ క్రీముల్లో వాడే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఈ మెలనిన్ ఉత్పత్తిని బలవంతంగా ఆపేస్తాయి. చర్మానికి సహజ రక్షణ కవచమైన మెలనిన్ తగ్గిపోవడంతో చర్మం తాత్కాలికంగా తెల్లబడినట్లు అనిపిస్తుంది. అయితే బయట నుంచి సూర్యరశ్మి నేరుగా లోపలి పొరలపైకి ప్రసరించడంతో చర్మం పూర్తిగా నిస్సారంగా మారుతుందని చెబుతారు నిపుణులు. చర్మాన్ని తెల్పగా చేసే క్రీములు అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే అసలు లాజికే లేదు. ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు. మీరు జెన్యున్గా ఎండలో తిరగకపోతే ట్యాన్ అవ్వం, మనం ఎండల్లో తిరిగితే ట్యాన్ అవుతాం. సో ఈ ఎండకు తిరగకపోకుండా మనం న్యాచురల్ అక్వైర్డ్ అంటే ఎండకు తిరగడం వల్ల, లేదంటే అట్లా వచ్చిన పిగ్మెంటేషన్, లేదంటే హార్మోనల్, లేదంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం నలిపోతుంటాం, అవి న్యాచురల్గా బెటర్ అవుతూ ఉంటాం. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే కాన్సెప్ట్ మనల్ని మిస్లీడింగ్, అంటే హైప్ చేసే క్రీమ్సే. ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు, ఏ పర్మనెంట్ క్రీమ్స్ ఫెయిర్నెస్ క్రీమ్స్ లేవు. ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్ని ఫేకే. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్లో ఏమైనా అడిగిన వాళ్ళకి ట్యాన్ రెడ్యూసింగ్ క్రీమ్స్ అంటే ఒక చిన్న ఫేస్ వాషో, లేదంటే ఒక సీరమ్సో, మార్క్స్ ఉంటే మార్క్స్ తగ్గే స్పాట్ క్రీమ్సో చెప్తుంటాం. అవి లాంగ్ టర్మ్ వాడచ్చు అని అడుగుతారు. కొన్ని క్రీమ్స్లో మనకి బీటా వైట్, టెరా వైట్ అవి ఉంటాయి. అవి ఫుల్ ఫేస్ పెట్టుకోవచ్చు. కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, లేదంటే హైడ్రోకినాన్ అనే స్పాట్ లాగా చెప్తుంటాం. ఎన్ని రోజులు చెప్తాం స్పాట్ పిగ్మెంటేషన్ అంటే? మచ్చలు తగ్గిపోయేంత వరకు చెప్తాం. సో న్యాచురల్ ఎండకు తిరిగే వాళ్ళు ట్యాన్ అయ్యి తగ్గాలనుకుంటే చిన్న గ్లైకోలికో లేదా సల్సిలిక్ యాసిడ్కో సిట్రిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడుకోవచ్చు. ఇంటికి వచ్చి క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ కాకుండా ట్యాన్ రెడ్యూసింగ్ క్రీమ్స్ ఫుల్ ఫేస్ వాడాలనుకుంటే ఈ సీరమ్స్ ఉంటాయి. ఏవి? గ్లైకోలిక్ యాసిడ్ సీరమ్స్ అని, లేదా వైటమిన్ సి సీరమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తే న్యాచురల్ అక్వైర్డ్ ట్యాన్ తగ్గిస్తాయి. సో ఫెయిర్నెస్ క్రీమ్ అనే కాన్సెప్ట్ లేదు. ట్యాన్ రిడ్యూసింగ్ క్రీమ్సో, ట్యాన్ రిడ్యూసింగ్ సీరమ్సో మనం, లేదంటే స్పాట్ క్రీమ్సో మనం ఆ ఆలోచన పెట్టుకోవాలి. మేని ఛాయను మెరుగుపరుచుకునేందుకు, చర్మాన్ని మెరిపించేందుకు ఇవాళ మనలో చాలామంది స్టెరాయిడ్లు ఉన్న క్రీములను వాడుతున్నారు. నిజానికి స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో లభించే అనేక ఫెయిర్నెస్ క్రీమ్స్లో, ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే ఉత్పత్తుల్లో హైడ్రోక్వినోన్, ట్రెటినోయిన్ వంటి శక్తివంతమైన కార్టికోస్టిరాయిడ్స్ను వాడుతున్నారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల చర్మం పొర పల్చబడిపోతుంది. దీంతో చర్మం కింద ఉండే రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. ఎండలోకి వెళ్ళగానే ముఖం నిప్పులా ఎర్రబడిపోతుంది. విపరీతమైన మంట, దురదలు మొదలవుతూ ఉంటాయి. దీనినే వైద్య శాస్త్రంలో స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అంటారు. అంటే ఆ క్రీమ్ వాడటం ఆపేస్తే ముఖం మునుపటి కంటే నల్లగా, వికారంగా మారిపోతుంది.
చర్మం తన సహజ రోగ నిరోధక శక్తిని కోల్పోయి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నిలయంగా మారుతుంది. సో ఫెయిర్నెస్ క్రీమ్స్లో చాలా వరకు ఏమైపోయింది, ఇప్పుడు ఈ స్టిరాయిడ్స్, వీటిలో కొన్ని బ్రాండ్ చెప్పకూడదు కానీ షైన్స్ అనే క్రీమ్స్ ఉంటాయి, లైట్స్ అనే క్రీమ్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ మీరు వాడుతున్నారా? సాల్స్ అనే క్రీమ్స్ ఉంటాయి, SOL లాస్ట్లో, ఇవి స్టిరాయిడ్ క్రీమ్సే. ఇవి ట్రెటినా అని ఉంటాయి. వాడుతూనే 2 రోజులకే వాళ్ళు 6 షేడ్స్ ఉంటాం మనం. 4వ షేడ్ ఉంటే కొంచెం నలుపు ఉంటే, 2వ షేడ్ అంటే ఫారినర్ లాగా థిక్గా ఫేస్ స్మూత్గా అవటం, బ్రైట్ అవటం, అంటే ఎంత ఫేర్ అయిపోతారంటే వాళ్ళు నమ్మలేరు. వాళ్ళు అసలు వాళ్ళైనా అని మనం గుర్తుపట్టలేంత చేంజ్ అవుతుంటారు. మీరు వాడే అన్ని స్టిరాయిడ్ క్రీమ్సే. అది కంప్లీట్గా మీ చర్మాన్ని అంటే డిజాల్వ్ చేసుకుంటా పోతుంది. చర్మం ఒలిచేస్తుందని చెప్పారు చూసారా, అలానే ఒలిచేస్తుంది ఆ క్రీమ్. మీకు మొత్తం స్కిన్ పోయి మీకు 20 ఏళ్ళ లుక్, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ముసలోళ్ళ లుక్ వచ్చేస్తుంది. రిపేర్ చేయడానికి డాక్టర్ గారికి స్కిన్ కూడా ఉండదు. ముద్దలు రావటము, సన్ సెన్సిటివిటీ, ఎండలకు కాలు పెట్టగానే మంటగా రెడ్గా, లేని పింపుల్స్ కొని తెచ్చుకోవడం, పెద్ద పెద్ద గడ్డలు అవటము. డాక్టర్ చుట్టూ అప్పుడు వెళ్తారు మీరు క్రీమ్స్ పడేసినా కానీ. అప్పుడేమైపోతాయి, అంత వాల్యుబుల్ టైం అయిపోయి లేని స్కిన్ మనం మంచి స్కిన్ కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకొని స్కిన్నే డిజాల్వ్ చేసుకొని స్కిన్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాడితేనే బాగుంటాం, వాడకపోతే ఇంకా నలుపు అవుతాం. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా డ్యామేజ్ అవ్వటం, ఇంకా నలుగురిలో తిరగకపోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. ఈవినింగ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ మీరు వాడాలనుకుంటే కంపల్సరీ స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక సీరమ్స్ వాడుకోండి. క్రీమ్స్తో పోలిస్తే సీరమ్స్ చాలా సేఫ్. అందాన్ని ఇనుమడింపజేస్తుందన్న క్రీమే ప్రాణాలు తీసే హంతకిగా మారితే ఫెయిర్నెస్ క్రీముల ప్రభావం కేవలం ముఖానికే పరిమితం కాదు. అవి మన కిడ్నీలను సైతం నిర్వీర్యం చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి జరిపిన అధ్యయనాల ప్రకారం చర్మ ఛాయను వేగంగా మార్చే చాలా క్రీములలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉంటోందన్నట్లు తేలింది. ఈ క్రీముల్ని అతిగా వాడినప్పుడు చర్మ రంధ్రాల ద్వారా ఆ పాదరసం శరీరంలోకి చేరి ఆపై రక్త ప్రవాహంలో కలిసిపోతుంది. రక్తంలోని ఈ పాదరసం నేరుగా మూత్రపిండాలలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి వస్తుంది. మూత్రం ద్వారా ప్రోటీన్లు అధికంగా కోల్పోవటం, శరీరం మొత్తం వాపులు రావటం, చివరికి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయటం జరుగుతుందంటారు డాక్టర్లు. స్కిన్ కేర్ అనేది మనం టీనేజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్కిన్ కేర్ అంటే గుడ్ ఫౌండేషన్, ఇంటర్నల్ కొల్లాజన్ బాగుంటే పైన స్కిన్ బాగుంటుంది. కొల్లాజన్ ఎప్పుడు బాగుంటుంది? ఈ ఒమేగా డైట్ కానీ, వైటమిన్ సి డైట్ కానీ, ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ, ఆ సీజన్లో దొరికే వెజిటబుల్స్ కానీ తీసుకుంటూ, మనం ఎండకు తిరగకూడదని చెప్పను నేను, కానీ ఎక్కువగా వీలైతే ఎండకు తిరగకపోవడం, లేకపోతే ఎండకు తిరగడానికి క్యాప్ అంబ్రెల్లా పెట్టుకోవడం స్ట్రాంగ్స్ అని వెళ్తుంటే. సో ఇలా చేసుకోవడం వల్ల మన బేసిక్ ఫౌండేషన్ స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ హెల్దీ స్కిన్ హైడ్రేషన్ అంటే పైన వాటర్ పోకుండా చూసుకోవడానికి హైడ్రేషన్ అంటాం, అవి మాయిశ్చరైజర్స్. డ్రైస్నెస్ అంటే ఆయిల్ సరిగా లేకపోవడం, వాళ్ళకి మాయిశ్చరైజర్స్. లేదు ఒక స్కిన్ సన్ స్క్రీన్, వాళ్ళకి మొటిమల్ లేకపోతే ఒక సన్ స్క్రీన్, ఆయిలీ లాగుంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, డ్రై ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, సన్ సెన్సిటివ్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, ప్రెగ్నెంట్ ఉంటే ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్, అండ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ మనం స్క్రీన్ ముందు ఉంటే ఒక సన్ స్క్రీన్, అలా టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడుకోవడం, ఈవినింగ్ ఒక మైల్డ్ ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సీరమో మాయిశ్చర్ వాడుకోవడం వల్ల బేసిక్ స్కిన్ మనం సెట్ అయినట్టే. సో మీకు ఒక చిన్న సన్ స్క్రీన్, ఒక చిన్న మాయిశ్చరైజర్, ఒక చిన్న సీరమో కంపల్సరీ 7 డేస్లో ఆ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీ డైట్లో ప్రోటీన్స్, వీలైతే డ్రై బెర్రీస్, ఒమేగా డైట్ ఇవి ఎక్కువ తీసుకోవడం, ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్న పొల్యూషన్ వీలైతే అవాయిడ్ చేయడం, లేదంటే అవాయిడ్ చేయడం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటము, పొల్యూషన్ వీలైతే అవాయిడ్ చేయడం. అండ్ లేట్గా 7 డేస్లో అట్లీస్ట్ 2-3 డేస్ అన్న ఎక్కువ నైట్ హెవీ లేట్ డిన్నర్, జంక్ ఎక్కువ మన హ్యాబిట్స్ కాకుండా ఉంటే న్యాచురల్ మన స్కిన్కి 99% మనం తీసుకున్నట్టే. ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడి సమస్యలు తెచ్చుకున్న వారికి మొదట స్కిన్ బయాప్సీ లేదా వుడ్స్ ల్యాంప్ పరీక్ష ద్వారా చర్మానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. శరీరంలో టాక్సిన్స్ స్థాయిని తెలుసుకోవటానికి 24 గంటల యూరిన్ మెర్క్యూరీ టెస్ట్ మరియు కిడ్నీ ఫంక్షన్ టెస్టు కూడా చేస్తారు. చికిత్సలో భాగంగా మొదట ఆ హానికరమైన క్రీములను తక్షణమే ఆపేయాలి. స్టెరాయిడ్ క్రీములను ఆపటం వల్ల తలెత్తే దుష్ఫలితాల్ని తగ్గించడానికి కొంతకాలం పాటు సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్లతో పాటు టాపికల్ కాల్సిన్యూరిన్ ఇన్హిబిటార్స్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక చర్మాన్ని తెల్లగా మార్చుకోవటం కంటే
ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఫెయిర్నెస్ క్రీములు, స్టెరాయిడ్ల కంటే సహజ సిద్ధంగా మేని ఛాయలు పెంచుకోవటానికి ప్రయత్నించాలి. విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తినటం, రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మానికి చక్కటి ఛాయతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళలకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతుంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, ప్యాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలిగ్గానే నివారించుకోవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే పసిగట్టే ఆధునిక పరీక్ష ప్యాప్స్మియర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ విషయంలో మనం ఏమీ చేయలేమనే భావిస్తుంటాం. కానీ దీని బారిన పడటాన్ని తగ్గించుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయన విశ్లేషణ ప్రకారం 1/3 కన్నా ఎక్కువ క్యాన్సర్లు నివారించుకోదగినవే. ప్రధానంగా పొగాకు, మద్యానికి దూరంగా ఉంటే సుమారు 50% క్యాన్సర్లను నివారించుకునే వీలుండడం గొప్ప విషయం అని చెబుతారు డాక్టర్లు. పొగాకు ఉత్పత్తులు, మద్యానికి దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్ల ముప్పును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లు తలెత్తడానికి జన్యు స్వభావం, ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి పర్యావరణ కాలుష్యం వరకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. జన్యు స్వభావాన్ని మార్చలేం, కానీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చాలా క్యాన్సర్లు మార్చుకోదగిన కారకాలతో ముడిపడినవేనని పేర్కొంటోంది. నివారించుకోదగిన క్యాన్సర్లలో దాదాపు సగం ఊపిరితిత్తి, జీర్ణాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లే కావటం ఆలోచించదగ్గ విషయం. మార్చుకోదగిన ముప్పు కారకాల్లో సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చటం, మద్యం తాగటం, శరీర ఎత్తు, బరువు నిష్పత్తి పెరగటం, తగినంత శారీరక శ్రమ చెయ్యకపోవటం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు నమలటం, మహిళలు తమ పిల్లలకు తగినన్ని రోజులు చనుబాలు పట్టకపోవటం, గాలి కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, ఇన్ఫెక్షన్ కారకాలు, పనిచేసే చోట్ల రసాయనాల ప్రభావం వంటివి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మార్చుకోదగిన క్యాన్సర్ ముప్పు కారకాల్లో పొగాకు, మద్యం అలవాట్లే ముందుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ అవుతున్న కొత్త క్యాన్సర్లలో 23% కేసుల్లో పొగ తాగటమే కారణంగా ఉంటోంది. పొగ, మద్యంతో పాటు గాలి కాలుష్యం కూడా క్యాన్సర్ల ముప్పును పెంచుతోంది. జీవనశైలి అంశాల్లో పొగ తాగటం తర్వాత స్థానం మద్యానిదే. నివారించుకోదగ్గ క్యాన్సర్లకు ఈ రెండే దాదాపు 48% వరకు కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 10% ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉంటున్నాయి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు దారితీసే హెచ్పివి ప్రధాన కారణంగా నిలుస్తోంది. అదృష్టం కొద్దీ ప్రస్తుతం దీన్ని నివారించుకోవటానికి టీకా అందుబాటులో ఉంది. మగవారిలో జీర్ణాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి పొగ తాగటం, జనసమ్మర్దం మూలంగా ఇన్ఫెక్షన్లు, స్వచ్ఛమైన నీరు అంతగా అందుబాటులో లేకపోవడం కారణమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొగ, మద్యం వంటి ముప్పు కారకాలకు దూరంగా మసులుకుంటే చాలు. ప్రతి 10 క్యాన్సర్లలో సుమారు 4 చక్కగా నివారించుకోవచ్చు. కబడ్డీ, క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు, పొట్టేళ్లు ఎద్దుల దాడికి గురైనప్పుడు వృషణాలకు గాయాలు కావడం, ఆపై కొంతకాలం పాటు నొప్పితో బాధపడటం మగవారిలో చాలా మందికి అనుభవమే. అయితే ఎలాంటి ఆటలు ఆడుకున్నా, పశువుల దాడికి గురికాకున్నా బీజాల్లో నొప్పి రావడం, వృషణాల సంచిలో ద్రవం పేరుకుపోవడం, బీజాలు బరువుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. బీజాల్లో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీజాల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? బీజాల్లో క్యాన్సర్ అంటే పురుషులలో కనుక చూసుకుంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ముఖ్యమైన భాగం టెస్టిస్ అంటారు. ఇది చాలా అంటే యువకులలో అండ్ మధ్య వయసులలో చూస్తాం. ఏదైతే మనం 15 నుంచి 40 సంవత్సరాల వారికి బీజాల్లో క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూసే రకము. అందులో
రీజన్స్ అనేవి ఇప్పటికీ కూడా తెలియకుండా ఉన్నాయి. అంటే ఈ రీజన్ వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది చెప్పలేకున్నాం. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కనుక చూసుకుంటే క్రిప్టార్కిడిజం అంటే పురుషులలో బీజాలు నార్మల్గా డెవలప్మెంట్లో పొట్ట లోపల నుంచి కిందికి అనేది జారుతూ కింద దాకా వచ్చి ఆగుతాయి. అయితే ఎవరికైతే దిగకుండా అంటే కింద దాకా రాకుండా గజ్జల్లో అంటే గ్రాయిన్ లోపలే ఆగిపోవడము, పొట్ట లోపల ఉండిపోవడం వాళ్ళకి ఇది క్రిప్టార్కిడిజం అంటారు. అయితే ఇది ఉన్న వాళ్ళకి ఒక 2 నుంచి 4% టెస్టిక్యులర్ క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా అధికంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి హెచ్ఐవి వైరస్ అంటారు, వాటి వల్ల కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకు వస్తుందనే ఒక నిర్ధారణ ఎక్కువగా ఉంది. అంటే రిస్క్ ఫ్యాక్టర్ లాగా చెప్పొచ్చు. బీజాల్లో క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? బీజాల్లో 2 బీజాల్లో ఎక్కడన్నా గడ్డలాగా అనిపించడము, ఆర్ ఒక సైజు నార్మల్ ఉండి ఇంకొక సైజు ఎక్కువగా ఉండడం, వాపు లాంటిది ఏమైనా లక్షణం ఉండడం గమనించినప్పుడు, అండ్ కొన్నిసార్లు హెవీగా అనిపిస్తుంది, అంటే లాగినట్టు డ్రాగింగ్ పెయిన్ లాగా అనిపిస్తాయి. ఇదొక లక్షణంగా చెప్తాం. అయితే మనకు కంగారు పడాల్సిన అవసరం ఏం కాదు. కొంతమందికి నార్మల్గానే డెవలప్మెంట్లో సైజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే పెరుగుతున్న సైజ్ని బట్టి మనం లక్షణాలుగా చెప్పొచ్చు. మెయిన్ థింగ్ గడ్డ కానీ వాపు లాంటిది కానీ కొంచెం డ్రాగింగ్ కంటిన్యూస్గా పెయిన్ ఉండడం అనేది లక్షణంగా చెప్తాం. బీజాల్లో క్యాన్సర్ ప్రాణాంతకమా? లైంగిక జీవితంపై దీని ప్రభావం ఉంటుందా? అన్ని రకాల క్యాన్సర్స్తో కంపేర్ చేసుకుంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 95% to 98% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ పద్ధతిలో ఎర్లీ స్టేజ్ కనుక చూసుకుంటే 95 to 98% ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ అనేది ఉంటుంది. అదే లేట్ స్టేజెస్ చూసుకుంటే కూడా 80 to 90% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా సర్జరీ అండ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే ట్రీట్మెంట్ అయిపోయాక మనకి సర్జరీ చేసుకున్న తర్వాత కీమోథెరపీ అయిపోయాక సాధారణంగా ఫ్యామిలీ లైఫ్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం గడపచ్చు. చాలామందికి పెళ్ళి చేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని కూడా కనే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కొంచెం స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మనం ట్రీట్మెంట్కి ముందే వాళ్ళకి స్పర్మ్ బ్యాంకింగ్ అంటాం. అంటే స్పర్మ్స్ని స్టోర్ చేసుకొని బ్యాంక్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగే అవకాశం ఉంటుంది. సో జీవితంపై ప్రభావం అనేది చాలా వరకు ట్రీట్మెంట్ అయిపోయాక నార్మల్గా వచ్చేస్తారు. 95 to 98% అందరికీ నార్మల్ జీవితం అనేది ఉంటుంది. నార్మల్గా డిఫరెన్స్ అనేది కూడా మనకి ఏం ఏర్పడదు. బీజాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది మనకి డౌట్ఫుల్ ఉన్నప్పుడు డాక్టర్ గారిచ్చే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఇది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఒక చిన్న రేడియలాజికల్ టెస్ట్, నొప్పి లేని ఒక టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది చెప్పొచ్చు. ఈ 2 మనకి చూసుకున్నాక కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఆల్ఫా ఫీటోప్రోటీన్, బీటా హెచ్సిజీ, ఎల్డిహెచ్ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది తెలుసుకోవచ్చు. ఈ 3 కన్ఫర్మేషన్ టెస్టులు అయిపోయాక కొన్ని రకాల సర్జరీలు కూడా చేస్తాం. అంటే టెస్టిస్ ట్యూమర్ని తీసేసినప్పుడు అది ల్యాబ్కి పంపిస్తాం. దాంట్లో మనకి ఏ రకమైన క్యాన్సర్ అనేది బయటపడుతుంది. బీజాల్లో క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఇది పూర్తిగా నయమవుతుందా? సాధారణంగా తొలి దశ, అడ్వాన్స్డ్ దశలో టెస్టిక్యులర్ క్యాన్సర్స్ గుర్తించినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ద్వారా ఉంటుందండి. అంటే ఎన్లార్జ్డ్ టెస్టిస్ ఏదైతే ఉందో దాన్ని మనం హై ఇంగ్వైనల్ ఆర్కిడెక్టమీ అనే పద్ధతి ద్వారా మనం దాన్ని డిటెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి మనం ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు సాధారణమైనంత వరకు. అదే అడ్వాన్స్డ్ స్టేజ్ టెస్టిస్ నుంచి పొట్టలో ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నా లంగ్స్లోకి పాకినప్పుడు వాటిని కీమోథెరపీ ద్వారా మనం నయం చేయొచ్చు. చాలా అరుదుగా కొన్నిసార్లు రేడియేషన్ థెరపీ కూడా టెస్టిక్యులర్ ట్రీట్మెంట్కి వాడతాం. చికిత్స తర్వాత మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉంటుందా? సాధారణంగా ఒక టెస్టిస్ నుంచి మనకి క్యాన్సర్ ఉన్నప్పుడు మిగతా టెస్టిస్ అయితే అన్ఎఫెక్టెడ్ టెస్టిస్ ఉందో వాటికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఏమి ఉండదు. కాకపోతే రకరకాల టెస్టిస్ల ట్యూమర్స్లో మనం ఆ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. రొటీన్గా చూసే టెస్టిక్యులర్ క్యాన్సర్ మాత్రం మనకి ఇంకొక టెస్టిస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అయితే రాకపోవడానికి మనం సందేహం పడాల్సిన అవసరం లేదు. బీజాల్లో క్యాన్సర్పై ఎలాంటి అవగాహన అవసరం?
మనకి టెస్టిక్యులర్ సిమ్టమ్స్ అనేది సిగ్గుపడాల్సిన సిమ్టమ్స్ లాంటివి కన్సిడర్ చేయకుండా, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా, చిన్నగా వాపు ఉన్న మనకి గడ్డ లాంటిది ఏమైనా తగిలినా కేవలం ఎమ్మటే డాక్టర్ గారితో పరీక్షలు చేయించుకోవాలండి. అయితే ముఖ్యమైనది ఏంటంటే పురుషులలో ఒక ఏజ్ మనకి 15 to 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మంత్లీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం చెప్పితే వాళ్ళకి ముందుగానే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. సో రెండిటి సైజెస్ ఏమన్నా మనం స్నానం చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవడంలో సైజ్ డిఫరెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా, వాప్ ఏమన్నా ఉందా అన్నది టెస్టిక్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్గా చెప్తాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారితో ఎమ్మటే చెక్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో బయటపడే అవకాశం ఉంటుంది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే ఇది చాలా క్యూరబుల్ క్యాన్సర్. వృషణాల్లో క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చాలా వరకు పూర్తిగా నయం చేసుకోవచ్చు. బీజాల్లో గడ్డలు, వాపు, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సకాలంలో చికిత్స మొదలు పెడితే బీజాల్లో క్యాన్సర్ ఆనవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఉదయం లేవగానే ఒక గ్లాసుడు బార్లీ నీళ్లను తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.